హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాయ్స్ ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. డిఎస్సికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీకు తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదంతా మీకు తెలిసిందే. అయితే డిఎస్సి ఎగ్జామ్స్ అనేది కొంతవరకు పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. ఎవరైతే 20వ తారీఖు 21వ తారీఖు ఎగ్జామ్స్ రాయబోతున్నారో 20వ తారీఖు 21 ఈ 2 డేట్స్లో ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళిద్దరికీ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. సో మనకి విద్యాశాఖ నుంచే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగిందనమాట. సార్ ఎందుకు సార్ అంటే మనకి యోగా దినోత్సవము 21 ఉంది కాబట్టి మనకి రాకపోకలకి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఎవరైతే ఈ 2 డేస్లో ఎగ్జామ్స్ రాయబోతున్నారో ఈ 2 డేట్స్కి సంబంధించి మాత్రమే ఎగ్జామ్స్ అనేది పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. అయితే వీళ్ళిద్దరికి ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మనకి ఇచ్చిన డేట్స్ వచ్చేసి జూలై 1, 2 తేదీలలో ఇద్దరికి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా జూలై 1, 2 తేదీలలో మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తాము. అండ్ ఎవరికైతే హాల్ టికెట్స్ ఆల్రెడీ ప్రతి ఒక్కరు తీసుకొని ఉంటారు వాళ్ళకి 20-21 ఉంటుంది మీ హాల్ టికెట్స్కి సంబంధించిన దాంట్లో. అయితే ఈ పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఈ నెల 25వ తేదీ నుంచి వెబ్సైట్లో వచ్చేసి మనకి న్యూ హాల్ టికెట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ 2 డేట్స్ ఉన్నాయో వాళ్ళు వెబ్సైట్లో తప్పకుండా వేరే కొత్త హాల్ టికెట్ వస్తుంది, అది తప్పకుండా మీ దగ్గర ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మీకు ఏ డేట్ వచ్చింది, 1 వచ్చిందా 2 వచ్చిందా అనేది క్లియర్ కట్గా ఉంటుంది. కాబట్టి ఆ డేట్కి హాల్ టికెట్స్ తీసుకొని మీరు మీకు సంబంధించిన సెంటర్స్కి వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. అంటే దీన్ని బట్టి మనకి డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ టైం అనేది సరిపోవట్లేదు అని చాలామంది హడావుడిగానే ఎగ్జామ్స్ అనేది రాస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఈ 2 డేట్స్కి సంబంధించి ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళకి మాత్రం కొంతవరకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. దాదాపుగా మీకు 10 రోజులు కలిసి వచ్చినట్లే. ఈ 10 రోజుల్లో అట్లీస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇంకోసారి రివిజన్కి కూడా మనకి టైం అనేది కలిసి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉన్న టైంని ఎవరు కూడా వేస్ట్ చేయకుండా అది బోనస్గా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని సద్వినియోగం చేసుకొని యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఓకేనా? సో ఇంకొకటి విషయం ఏంటంటే మనకి 13th S2 సెక్షన్ 2లో 13th డేట్కి S2 సెక్షన్లో మనకి మ్యాథ్స్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 16 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది కదా. దాంట్లో 15 క్వశ్చన్స్ గ్యాదర్ చేసి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ని బట్టి మనకి పేపర్ ఏ విధంగా ఉంటుంది, పేపర్ స్థాయి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా క్లారిటీగా డిస్కషన్ చేసుకున్నాం. ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఆ పేపర్ని ఒకసారి చూడండి, ప్రతి ఒక్కరికి ఒక అవగాహన అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఈ పేపర్ స్థాయి ఎలా ఉంది అండ్ ఆ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఏ టాపిక్లో నుంచి ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది, డెప్త్ లెవెల్ ఎలా ఉంది అనేది డీటెయిల్ అనాలిసిస్ అన్నీ కూడా చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు డిఎస్సి రాయబోయే మ్యాథ్స్ అభ్యర్థులు ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకి ఇబ్బంది లేకుండా ఫలానా టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది అనే ఒక మినిమం ఒక బేసిక్ ఐడియా అనేది ఉంటుంది. అందుకోసం అన్నమాట. తప్పకుండా వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఎలాంటి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియో లైక్ చేయడం చాలా మర్చిపోయి ఉంటారు. వీడియోని లైక్ చేసి వెళ్ళండి, నెక్స్ట్ వీడియో మీ దాకా వస్తుంది కదా, అందుకోసం. థ్యాంక్ యూ సో మచ్.